రబీ మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మారింది. తక్కువ పంట కాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మాగాణి భూముల్లో రబీ మొక్కజొన్న వేశారు రైతులు. అయితే ఈ పంటలో ఎరువులు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడుల్ని పొందొచ్చని తెలుపుతున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రబీలో నీటి పారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తోంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. రసాయన, సేంద్రియ ఎరువుల రూపంలో మనం అందించే పోషకాలకు త్వరగా స్పందిస్తుంది. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. ప్రస్తుతం మనకి రైతు సోదరులందరూ కూడా ఈ మొక్కజొన్నని నవంబర్ 2వ వారంలో విత్తడం గురించి కూడా జరిగింది. ప్రజెంట్ ఆ మొక్కజొన్న క్రాప్ అనేది మోకాలెత్తు స్టేజ్లో ఉందండి. ఇప్పుడు అందరూ కూడా అంటే దాదాపుగా నెల రోజుల వయసు ఉన్న మొక్కజొన్న పంట మనం గమనించడం జరిగింది. ఈ మొక్కజొన్న పంటకి రెండో పంట కింద మనం వేసినప్పుడు 100 కేజీలు నత్రజని కావాలి, అలాగే 35 కిలోల భాస్వరం, అలాగే 35 కిలోల పొటాషినిచ్చే ఎరువులు మనం అందించాలి. సో అందుకు గాను మనకి 189 కేజీల యూరియాను, అలాగే 77 కిలోల డిఏపిని, 58 కిలోల ఎంఓపిని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. సో దీంట్లో ఈ మొత్తము డిఏపిని అంటే 77 కిలోల డిఏపిని, 58 కిలోల మొరాటా పొటాష్ని కలిపి, దాంతోపాటు ఈ 189 కిలోల యూరియాని 4 సమభాగాలుగా చేసి అందులో పావు వాటా అనేది ఈ డిఏపి, ఎంఓపితో పాటు కలిపి చివరి దుక్కులో వేసేసి మొక్కల్ని మనం నాటడం జరుగుతుంది. దాని తర్వాత ఈ మిగిలిపోయినటువంటి నత్రజనిని 3 భాగాలుగా చేసి అందులో ఒక భాగం అనేది 30 రోజుల తర్వాత, అలాగే రెండవ భాగం అనేది 50 రోజులకి, అలాగే చివరగా 65 రోజులకి మనం వేసుకున్నట్టయితే నత్రజని అంటే 4 దఫాలుగా మనం వేసినట్టయితే సమగ్రంగా నత్రజని యాజమాన్యం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీంట్లో ఈ మొక్కజొన్న తాలూకు కండి అనేది బాగా పెరిగి ఈ గింజలు అనేవి కూడా చివరి దాకా నిండిన తర్వాత అధిక గింజ శాతం కూడా కట్టడం కూడా జరుగుతుందన్నమాట. దీంట్లో ఇంకా సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే దీంట్లో జింకు లోపం కూడా మనం గమనించడం జరిగింది. ఈ జింకు లోపం కనుక వచ్చినట్టయితే ఈ కొత్తగా వచ్చే ఆకులు అనేవి తెల్లగా మారిపోవడం కూడా జరుగుతుంది. దాన్ని తెల్ల మొగ్గ అని కూడా అంటారు. ఆ తెల్ల మొగ్గని మనం గమనించిన లేదా ఆకులు అనేవి ఈ కలర్ చేంజ్ అయినా, మొక్క ఏపుగా ఎదగకపోయినా అంటే పొడుగు పెరగకపోయినా కూడా మనం జింక్ లోపం కింద దాన్ని మనం గుర్తించి ఇమీడియట్గా ఈ జింక్ సల్ఫేట్ అనే మందుని 2 గ్రాముల 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసినట్టయితే ఈ జింక్ లోపాన్ని కూడా మనం అరికట్టవచ్చు. అయితే ఈ జింకును మనం స్ప్రే చేసినప్పుడు అంటే దగ్గర గ్యాప్లో అంటే ఒక స్ప్రేకి మధ్యలో 3 నుంచి 4 రోజుల గ్యాప్ ఇచ్చి అంటే మనం వెయిట్ చేసి 2 స్ప్రేలు మనం ఇచ్చినట్టయితే ఈ జింక్ లోపాన్ని త్వరగా మనం అరికట్టవచ్చు అనమాట. తెలుగు రాష్ట్రాలలో వరి కోసిన తర్వాత నేరుగా కానీ, వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదా సాధారణ పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే వివిధ ప్రాంతాలలో ప్రస్తుతం మొక్కజొన్న మోకాలెత్తు దశలో ఉంది. అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగులతో పాటు పొడ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. పురుగుల విషయానికి మనం వచ్చినట్టయితే దీంట్లో ప్రధానమైనది కాండం తొలిచే పురుగు, అది కూడా గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. రెండోది మనకి కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు విషయానికి వచ్చినట్టయితే ఇది 10 నుంచి 20 రోజుల వయసున్న పంట నుంచి మనకు ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచే మనం సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ పురుగు తాలూకు నష్టపరిచే విధానం మనం గమనించినట్టయితే ఇది ముఖ్యంగా మొక్కల ఆకు మీద ఆశించి మొక్క తాలూకు ఆకుల మీద పత్తగాడితే గోకి తినడం వలన చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఈ పురుగు తాలూకు వయస్సు పెరుగుతున్న కొలది ఈ పురుగు అనేది మొక్క తాలూకు మొవ్వులోకి ప్రవేశించి కొత్తగా వచ్చిన ఆకును తినేయడం వలన మొవ్వు కూడా మనకు చనిపోతుంది. ఆ మొవ్వును మనం పీకితే చేత్తో అది ఈజీగా బయటికి మనకి రావడం కూడా మనం గమనించవచ్చు అనమాట. అలాగే ఈ పీకినటువంటి మొవ్వులో మనం ఓపెన్ చేసి కనుక చూసినట్టయితే అందు లోపల ఈ పురుగుల వ్యర్థాలు, అలాగే ఈ వ్యర్థాలతో కూడిన పురుగులు కూడా మనం ఉండడం మనం గమనించవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ గులాబీ రంగు పురుగును మనం గమనించినట్టయితే
ఆ మొక్క మొవ్వు కూడా ఎండిపోతుంది కాబట్టి దాన్ని డెడ్ హార్ట్ అని కూడా అంటారు. సో అలా మనం గమనించినప్పుడు ఒకటి అర పొలంలో మనం గమనించినప్పుడు మనం ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలన్నమాట. దాంట్లో ప్రధానమైనది ఈ రసాయనాలు మనం వాడినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు మొక్క మొవ్వులో పడేటట్టు. అలాగే కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను కూడా మన మొక్క తాలూకు మొవ్వులో ఒక 4-5 గుళికలు వేసి కూడా మనం దీన్ని అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కూడా 3 నుంచి 4 వరుసల్లో జొన్న పంటను ఒక ఎడ పంటగా వేసి ఒక 40 నుంచి 45 రోజుల తర్వాత ఆ జొన్న పంటను తీసేసి కూడా వీటి తాలూకా ఉధృతి మనం ఆపొచ్చు. అలాగే ట్రైకోగ్రామా గుడ్డు పరాణజీవుల్ని కూడా మనం ఈ మొక్కజొన్న పంటల్లో వదిలినట్టయితే ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు తాలూకు గుడ్లను తినేయడం వలన వాటి తాలూకా పాపులేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు కూడా ఈ మధ్య ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. వీటి తాలూకు నష్టపరిచే విధానం కూడా ముందుగా మొక్కల ఆకుల మీద ఆశించి ఆ మొక్కల పరతహరితాన్ని గోకి తినడం వలన చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాలు క్రమేణా పెద్దవి కూడా అవుతూ ఉంటాయి. అలాగే పురుగు తాలూకు ఉధృతి పెరిగినప్పుడు ఈ మొక్క మొవ్వులోకి ప్రవేశించి మొక్క మొవ్వును తినేయటం, అలాగే మొక్క తాలూకు ఆకుని కంప్లీట్గా కత్తిరించినట్టు కూడా చేసేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని కత్తెర పురుగు అని కూడా అంటూ ఉంటారు. ఈ కత్తెర పురుగు అనేది ఇది చివరి దశ వరకు కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇది ఉధృతి ఎక్కువవుతూ ఉన్నప్పుడు ఈ కండి మీద కూడా ఆశిస్తుంది. అలాగే ఈ పువ్వు మీద కూడా అంటే మొక్క తాలూకు పువ్వు మీద కూడా ఆశించి పువ్వుని అలాగే కండిని కూడా నష్టపరుస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనిని మనం గుర్తించడం ఎలానంటే ఈ పురుగు తాలూకా తల మీద తిరగబడిన వయ్యాకారంలో ఒక గుర్తుంటుంది. అలాగే ఈ పురుగు తాలూకా ఉదర భాగంలో చివరి ఖండితం మీద 4 చుక్కలు చతురస్రాకారంలో కూడా ఉండడం కూడా జరుగుతుంది. అలా మనం గమనించినట్టయితే దాన్ని మనం కత్తెర పురుగు కింద మనం గుర్తించి మనం ఇమీడియట్గా ఈ సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. దాంట్లో ప్రధానమైనవి ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాణజీవుల్ని ఒక 20,000 ఒక ఎకరాకు చొప్పున విడుదల చేయడం. అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 80 గ్రాముల ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేయొచ్చు. అలాగే స్పైనోసైడ్ అనే మందుని కూడా 60 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి మనం దీన్ని అరికట్టవచ్చు. అయితే ఈ పిచికారీ చేసినప్పుడు కూడా రైతు సోదరులు ఇమామెక్టిన్ బెంజోయేట్ని కానీ లేదా ఈ స్పైనోసైడ్ని కానీ మనం పిచికారీ చేసినప్పుడు పురుగు మందు అనేది కంపల్సరీగా కూడా మొక్క తాలూకు మొవ్వులో పడేటట్టు మనం పిచికారీ చేస్తేనే ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టగలుగుతాము. అలాగే విషపు ఎర్రలను తయారు చేసి కూడా దీన్ని మనం అరికట్టవచ్చు. దీనికి గాను ఒక 10 కేజీల తవుడిని అలాగే 2 కేజీల బెల్లాన్ని ఒక 2 లీటర్ల నీటిని కలిపి ఒక మిశ్రమంగా చేసి ఒక 24 గంటల పాటు దాన్ని పులియబెట్టి పులిసిన తర్వాత నెక్స్ట్ డే దానికి ఏం చేస్తామంటే మనం దాన్ని ఈ థైడికార్బ్ అనే మందుని ఒక 100 గ్రాములు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని పొలంలో సాయంత్రం పూట మనం వేసుకున్నట్టయితే ఈ సాయంత్రం పూట ఈ కత్తెర పురుగు తాలూకా లార్వా దశలన్నీ కూడా బయటికి వచ్చి ఆ విషపు ఎర్రలను తినడం వలన అవి చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే దీంట్లో ప్రధానమైనది తెగులు విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆశించి నష్టపరిచే తెగులు అనేది ఈ పొడ తెగులు అనమాట. ఈ పొడ తెగులు విషయానికి వచ్చినట్టయితే ఇది ఎలా ఉంటుందనంటే ఈ మచ్చలు అనేవి ఆకుల మీద అలాగే కండి మీద అలాగే ఈ కండి తాలూకా రేకు మీద ఈ కాండం మీద కూడా మచ్చలు అనేవి పెద్ద పెద్ద మచ్చలు అంటే చిన్న మచ్చలు ఇనిషియల్గా వచ్చి తర్వాత క్రమేణా మచ్చ సైజు కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలా వ్యాపించినటువంటి మొక్కలు కండిని సరిగా ఏర్పడకపోవడం అలాగే కండి మీద గింజలు కూడా రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానిని మనం నివారించాలంటే ఈ ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే హెక్సాకొనజోల్ అనే మందుని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి మనం ఈ తెగుల్ని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే మనం మొక్క వేసేటప్పుడే ఈ ట్రైకోడెర్మాను దాంతోపాటు ఈ పశువుల ఎరువు వేప తాలూకు పిండి ఈ మూడింటిని మిశ్రమంగా చేసి ఈ ట్రైకోడెర్మాని కలపడం వలన ఒక 3-4 రోజులు నీడలో ఆరబెట్టి దాని మీద నీళ్లు చెంచరించేటప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రైకోడెర్మా అనేది మొలకెత్తడం జరుగుతుంది. చిన్న బూజు వస్తుంది. ఆ బూజు వచ్చినటువంటి ట్రైకోడెర్మాతో కలిపిన ఈ గత్తాన్ని అలాగే ఈ వేప చెక్కని ఎకరా మొత్తానికి కూడా మనం సమానంగా జల్లుకున్నట్టయితే ఈ శిలీంధ్రం మీద ఈ ట్రైకోడెర్మా అనేది యాక్ట్ చేసి దాన్ని కంప్లీట్గా దాని పాపులేషన్ని సాయిల్లో తగ్గించేస్తుంది. కాబట్టి దాన్ని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో పైన తెలిపిన విధంగా సస్యరక్షణ చర్యలు ఎరువుల యాజమాన్యం మొక్కజొన్నలో చేసినట్టయితే అధిక నికర ఆదాయాన్ని అనేది రైతు సోదరులు పొందవచ్చు.